దేవుని బిడ్డలారా, మనుషుల దయ కలగాలంటే దేవుని దయ ముందుగా మనకు కలగాలి. దేవుని దయ లేకపోతే మనుషుల దయ లేదు. దేవుని దయ ఉంటేనే మనుషుల దయ మన మీద ఉంటుంది. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని వాక్యములో వ్రాయబడి ఉంది. మనుషుల దయ పొందిన స్త్రీకి నిదర్శనమే రాణి అయిన ఎస్తేరు జీవితం. రాణి అయిన ఎస్తేరు రాణి కాకముందు ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన యువతి. ఈమె కూషు అనే దేశంలో యెరూషలేం నుండి వలస వచ్చిన వారిలో వీరు ఉన్నారు. అయితే అప్పట్లో కూషు దేశాన్ని పాలిస్తున్న అహష్వేరోషు అనే రాజు ఉన్నాడు. తన రాజ్యంలో ఉన్న విశేషాల గురించి అందరికీ తెలియపరచాలని చెప్పేసి ఒక విందు చేయిస్తాడు. తన రాజ్యంలో అన్ని గొప్ప విషయాలు అందరి ముందు ప్రదర్శిస్తాడు. ఇంకా మిగిలిన విషయంకి వస్తే, తన భార్య ఎవరైతే వస్తీ అని పేరు పొందిందో తను చాలా సౌందర్యవంతురాలు, ఆమె చాలా అందగత్తె. ఆ విషయాన్ని అందరికీ తెలియపరచాలని రాజు ఆయన సన్నిధికి రమ్మని కబురు పంపిస్తాడు. కానీ రాణి అయిన వస్తీ అందుకు రాజాజ్ఞను తిరస్కరిస్తుంది. వెంటనే రాజుకి చాలా కోపం వస్తుంది. ఇలా రాజును తిరస్కరించడం వల్లనే ఇదే ప్రభావం అక్కడ స్త్రీలందరిపైన పడి పురుషులందరినీ వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో రాణి అయిన వస్తీకి బదులుగా ఆమె కంటే యోగ్యురాలిని రాణిగా చేయాలని అందరూ కలిసి తీర్మానిస్తారు. అయితే ఆ కాలంలో మొర్దెకై అనే ఒక యూదుడున్నాడు. తనతో పాటు తన పినతండ్రి కూతురు హదస్సా అనే పేరున్న ఎస్తేరుగా పిలిచే చెల్లి కూడా తనకి ఉంది. అయితే వయసులో చాలా పెద్దవాడు కాబట్టి తన్ని కూతురుగా చూసుకుంటున్నాడు. హదస్సా అని పిలువబడే ఎస్తేరు చాలా మృదు స్వభావి, చెప్పిన మాట వినే నైజం ఉన్న యువతి, పెద్దల పట్ల గౌరవించే మనసున్న యువతి. కాబట్టి ఎస్తేరుపై తనకున్న దయతో అన్నయ్యైన మొర్దెకై రాజు యొక్క వివాహ పరిచయ వేడుకకు తీసుకువెళ్తాడు. అక్కడ స్త్రీల సంరక్షకుడు హేగే అనే ఒక అతను ఉంటాడు. ఇతను ఎస్తేరును చూపించినప్పుడు ఇంకా చాలా స్త్రీలు ఉన్నా సరే తన పట్ల, ఎస్తేరు పట్ల చాలా జాలి, దయ కలుగుతాయి. కాబట్టి తనను ముందు వరుసలో అలంకరణ చేసి పరిచయ వేదికలలో నిలబెడతాడు. అయితే దేవుని దయ ఆమె యందు ఉన్నది కాబట్టి ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాం. రాజుకి ఎన్నిక చేసే సమయంలో ఎస్తేరును చూసినప్పుడు ఆమె అందానికి నిమగ్నుడై ఆమెని ప్రేమించి రాజు యొక్క దయాదాక్షాణ్యాలు ఆమె పొంది, వెంటనే రాజు తన కిరీటాన్ని తీసి ఎస్తేరు తల మీద పెట్టి తనని రాణిగా చేస్తాడు. ఈ విధంగా మొర్దెకై దయతో, హేగే దయతో, రాజు దయతో, మనుష్యుల దయతో ఆమె రాణి అయిన ఎస్తేరుగా ప్రకటించబడడం జరిగింది. అయితే ఒకరు హెచ్చింపబడాలంటే దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా కావాలి. దేవుని దయ ఉంటే మనుషుల దయ ఉన్నట్లే. ఒకానొక సందర్భంలో తన ప్రజలైన యూదులను నశింపచేయాలని అక్కడున్న మంత్రి అయిన హామాను శాసనం చేయిస్తాడు. ఇతడు మంచివాడు కాదు. అప్పుడు రాజును ఎవరు కలవకూడదు అనే నియమం కూడా ఉంది. కానీ ఎస్తేరు ఎప్పుడైతే రాజును కలిసిందో రాజుకు ఆమె యందు దయ పుట్టింది. నీకేమి కావాలి, నీ మనవి ఏమిటి అని అడిగినప్పుడు, మీరు మంత్రి అయిన హామాను విందుకు రావాలని చెబుతుంది. తర్వాత రాజుకు రాత్రి నిద్ర పట్టదు. అయితే ఆ సమయంలో రాజ్య సమాచార గ్రంథం తెరిచినప్పుడు అందులో ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. అందులో రాజుపై నపుంసకులు చంప ప్రయత్నించిన విషయాన్ని మొర్దెకై ముందుగా తెలియజేయడం అనేది దాంట్లో చూస్తాడు. అయితే మొర్దెకైకి
ఏదైనా బహుమానం ఇచ్చారా అని తెలుసుకున్నప్పుడు, అయితే అతను చేసిన పనికి ఎటువంటి బహుమానం ఇవ్వబడలేదు అనే సంగతి రాజు తెలుసుకుంటాడు. అయితే హామానుని పిలిపించి రాజు సన్మానించాలని అనుకున్న ఈ పర్సన్ని మనం ఏ విధంగా సన్మానించవచ్చు, ఆ విధంగా ఏర్పాట్లు చూడమని చెప్తాడు. ఆ విధంగా మొర్దెకైని పిలిపించి తనని సత్కరిస్తారు. తర్వాత హామాను రాజు ఇద్దరు విందుకు వెళ్తారు. హామాను బాగా ద్రాక్షరసం తాగి ఎస్తేరు బెడ్ మీద పడుకుంటాడు. అది చూచిన రాజు నా భార్యనే బలవంతం చేస్తున్నాడా అని అనగానే సైనికులు హామాను మెడకు ముసుగులు వేస్తారు. చివరకు మొర్దెకైకి ఉంచిన ఉరికొయ్య మీదే హామాను ఉరి తీయబడతాడు. ఈ వాక్యంను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దయ ఎస్తేరుకు ఉండటం వలన మనుష్యుల దయతో సామాన్యురాలైన ఆమె రాణిగా సింహాసనం ఎక్కింది. అంటే దేవుని దయతో పాటు మనుషుల దయ ఉన్నప్పుడే మనము మంచి స్థానంలో కూర్చుంటాము అని అర్థం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తనని తాను తగ్గించుకుంది కాబట్టే ఇక్కడ దేవుడు తనని హెచ్చించాడు. అయితే తగ్గించుకునే మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పేసి వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. వస్తే ఎస్తేరు తన మంచితనాన్ని బట్టి దేవుని దయతో, రాజు అయిన అహష్వేరోషు దయతో తన యూదులైన ప్రజలను, తన కుటుంబీకులైన యూదులైన ప్రజలను తను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన మంచితనమే మన కుటుంబాన్ని కాపాడుతుంది అని అర్థం. మూడో విషయానికి వస్తే, ఇక్కడ దేవుని దయ, మనుషుల దయ ఇక్కడ మొర్దెకైకి ఉన్నాయి కాబట్టే మొర్దెకైకి వ్యతిరేకంగా ఆలోచన చేసిన హామాను ఉరి తీయబడ్డాడు. రాజు మంచి కోసం పాటుపడ్డాడు కాబట్టే మొర్దెకైని మంత్రిగా చేశారు. మనము కూడా ఎవరికి అపకారం చేయకూడదు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అనడానికి ఈ వాక్యం యొక్క నిదర్శనం. ఈ విధంగా మొర్దెకై అయినా, ఎస్తేరు అయినా, ఎవరైనా సరే దేవుని దయ ఉంటే మనుషుల దయ ఉన్నట్లే అని మనమందరము తెలుసుకోవాలి. దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక. ఆమేన్.